గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా 37వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడకము. పాపపు జీవితం జీవిస్తూ దుష్కార్యాలు చేస్తూ అపవిత్రమైన జీవితం జీవిస్తున్న వారిని చూసి మనం ఎందుకు అసూయ పడతాం? బాగుంటే అసూయ పడతాం, కానీ దుర్మార్గులను చూసి మనం అసూయ పడవలసిన, మత్సర పడవలసిన అవసరత ఏముంది అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది, చెడ్డవారిని చూచి వ్యసన పడద్దు, దుష్కార్యములు చేయు వారిని చూసి మత్సర పడద్దు అనే వాక్యం చెప్తుంది. ఎందుకు అటువంటి ఫీలింగ్ మనలో వస్తుందంటే, దుర్మార్గంగా జీవిస్తూ లంచాల మీద లంచాలు విపరీతంగా తీసుకుంటూ లగ్జూరియస్ లైఫ్ని వారు లీడ్ చేస్తూ మనకి లేనివన్నీ సుఖాలు వారు అనుభవిస్తూ, యథార్థంగా మనం నీతిగా ఉంటే మనకు అన్ని కష్టాలు ఫేస్ చేస్తూ, మన కళ్ళ ముందు వాళ్ళు దుర్మార్గ పనులు జీవిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే అది చూసి మన హృదయంలో ఏ విధంగా కూడా బాధ రాకుండా ఉండడం అనేది చాలా కష్టం. అందుకనే దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో చెప్తున్నాడు, నీ కళ్ళ ముందు కనబడతారు. మనకి కూడా ఈ రోజున ప్రపంచం అంతా లంచాలతో నిండిపోయింది. ప్రతి ఆఫీసర్ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే చాలు, విపరీతమైన లంచాలు తీసుకుంటున్న వారు ఎక్కువ మంది కనబడుతున్నారు, యథార్థంగా ఉన్నవారు బహు తక్కువ మంది కనబడుతున్నారు. లంచాలు తీసుకుంటూ వారు ఎంతెంత లంచాలు తీసుకుంటున్నారని తెలుస్తుంటే అసలు మనం కష్టపడి సంపాదించే జీతం అంతా కూడా ఒక రోజు సంపాదన కూడా కాదా వాళ్ళది అని, ఏంటి వాళ్ళకి మనకి ఇంత డిఫరెన్స్ అని ఒక రకమైనటువంటి బాధ కలుగుతూ ఉంటుంది చాలామందిలో. అటువంటి వారి గురించి మన పరిస్థితి గురించి దేవుడు ముందే ఎరిగిన వాడే దేవుడి మాటలు చెప్తున్నాడు. సేమ్ ఇదే ఫీలింగ్ ఆసాపు గారు వ్యక్తపరుస్తాడు 73వ కీర్తన 3వ వచనంలో. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. నువ్వు మత్సరపడద్దని 37వ కీర్తన మొదటి వచనం చెప్తే 73వ కీర్తన 3వ వచనం, నేను మత్సరపడ్డాను, నేను అసూయ పడ్డాను, నేను చింతిస్తున్నాను వాళ్ళ బాగును బట్టి అని ఇక్కడ భక్తుడైనటువంటి ఆసాపు చెప్తున్నారు. కొన్నిసార్లు మనకి ఏ కష్టాలు ఉండవు, కానీ దుర్మార్గంగా జీవిస్తూ అన్యాయంగా సంపాదిస్తూ వారు చాలా సుఖ సౌఖ్యాలతో బ్రతుకుతూ ఉంటే మనకి ఏ కష్టం లేకపోయినా వారి యొక్క దుర్మార్గపు సుఖాలను బట్టి మన మనసులో మనశ్శాంతి కోల్పోతూ ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, అది వద్దు, అది మంచిది కాదంటున్నాడు. ఎందుకు మంచిది కాదు? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం, బలాత్కారం చేయువాని చూచి మత్సర పడకము, వాడు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. ఎందుకు మంచిది కాదంటే, మన నీతిని మన కష్టాలను చూసుకుంటాం, వాడి యొక్క లంచాలు వాడి యొక్క తప్పులు చూస్తూ వాడి యొక్క సుఖాలు చూస్తూ ఉంటాం. ఎంత నీతిగా ఉండి ఇన్ని కష్టాలు పడే కన్నా నేను కూడా వాడికిలాగా లంచాలు తీసుకుని నేను సుఖపడితే బాగుంటుంది కదా అనే థాట్ రావడం సర్వసాధారణం. ఆ వచ్చిన తలుపు తగ్గట్టుగా టెంప్టేషన్స్ వస్తాయి. ఒకవైపు ప్రెషర్ ఉంటుంది, ఇంకోవైపు ఏమో ఆఫర్స్ ఉంటాయి. అటువంటి సమయంలో నీతి తప్పే ప్రమాదం ఉంటుంది. 37వ కీర్తన 7వ వచనంలో ఉంటుంది, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకము. దేవుని ఎదుట మౌనంగా ఉండి ఆయన కృప కొరకు కనిపెట్టు. దేవుడు ఎప్పుడు ఎలా తృప్తిపరచాలో తృప్తిపరుస్తాడు. కొంతకాలానికి నీతిగా యథార్థంగా ఉన్న వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. లంచాలతో అందరి దగ్గర డబ్బు ఉంటుంది, కానీ ఎవరి దగ్గర మనశ్శాంతి లేని జీవితం ఉంటుంది. దేవుడు మనకున్న దాంట్లో కొద్దిగైనా ఇంట్లో సమాధానము మనశ్శాంతి ఎప్పుడిస్తాడంటే, ఆ నీతి ఆ యథార్థతతో పాటు దేవుని మీద గొప్ప విశ్వాసంతో ఎదురు చూచే వారి జీవితాల్లోనే శాంతి సమాధానం ఉంటుంది. నీతి ఉండి దేవుని పట్ల విశ్వాసము, దేవుడు ఖచ్చితంగా నా దేవుడు నా నీతికి ఆయన తగిన సమయంలో ఆయన రివార్డ్ ఇస్తాడు అనే నిరీక్షణ మనకు ఉన్నప్పుడు నిరుత్సాహం రాదు. ఈ విశ్వాస నిరీక్షణ లేనప్పుడు ఖచ్చితంగా నిరుత్సాహం వస్తుంది. కాబట్టి ప్రియులారా,
లంచాలు తీసుకునే స్థితిలో ఉంటే అది దేవుడు చివరికి ఆయన తీర్పులో నిలబడతాడు. అల్పకాల పాపభోగం అనుభవిస్తూ శాశ్వత కాలమైన నరకం అనుభవిస్తావా? అల్పకాల నీతి న్యాయాలుగా జీవిస్తూ శాశ్వత కాల భోగభాగ్యాలు అనుభవిస్తావా అనేది బైబిల్ నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నది. లంచాలు తీసుకొని వ్యభిచారాలు చేస్తూ రకరకాల దుర్మార్గపు మార్గములు ఎదటి వారిని దోచుకునే స్థితిలో ఉంటే త్వరగా మేలుకో. లేదంటావా? నీ కాలు జారుడు బండ మీద ఉన్నది, దాని మీద నిలబడంత కాలం నువ్వు ఎత్తుగా అందరికీ కనబడతావు, కానీ నీ కాలు ఎప్పుడు జారుతుందో తెలియదు. జారిందంటే అగాధమే అంటున్నాడు 73వ కీర్తనలో ఆసాపు యొక్క బాధకు దేవుడు చెప్తున్నాడు. మరి నీ బండ నా బండ నీతిగా ఉంటే జారుడు బండ లేదు, స్థిరమైన బండగానే ఉంటావు. వాడంత ఎత్తులో నువ్వు కనబడకపోవచ్చు, కానీ వాడు పడిపోయినట్టుగా మాత్రం నువ్వు ఎన్నడూ పడవు. నువ్వు స్థిరంగా ఉంటావని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి స్థిరమైన జీవితం యేసయ్యలో ఉంది, ఆయన నీతిలో ఉంది, ఆయన విశ్వాసంలో ఉంది. ఎదట వారి సుఖ సౌఖ్యాలు చూసి, వారి కార్లు, వారి బంగారము, వారి మేడలు, వారి యొక్క గ్యాడ్జెట్స్ చూసి ఏ మాత్రం అసూయ చెందదో. నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకునేది, నేను నా ప్రభు కొరకు నీతిగా ఉన్నానా, నా ప్రభువు యొక్క విశ్వాసంలో స్థిరంగా ఉన్నానా, చాలు నాకు ఇది. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని ఏ మేలులతో సుఖపరుస్తావో, ఏ కార్యాలతో సంతోషపరుస్తావో నీకు తెలుసు కనుక నీలోనే నా ఆనందం ప్రభు అని దేవుని వైపు చూద్దాం. ఆసాపు మారు మనసు పొంది అంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు ప్రభు అంటాడంతే. అది లేదు, ఇది లేదు, వాడికి అది ఉంది, వీడికి ఇది ఉందని బాధపడిన ఆసాపు మారు మనసు పొంది, నీవు నాకుండగా ఇంక అది లేదు, ఇది లేదు అనే బాధ నాకు లేదయ్యా. కాబట్టి ప్రియులారా, నీతిగా ఉందాం, యేసు వైపు చూద్దాం. ఆయన కార్యాలతో మనం తృప్తిగా మన జీవితాన్ని నడిపిస్తాడు. నిత్య జీవంలో మన ఊహకు మించిన మహిమతో దేవుడు ఆయన జీవ పునరుద్ధానంలో మనల్ని దీవిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నాయన నీవు మాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి, ఈ సమాధానం బట్టి స్తోత్రాలు. ఈ సమాధానం, ఈ స్థితి, ఈ భాగ్యానికి మేము అర్హులము కాము. మేము చేసిన పాపములను బట్టి ఎప్పుడో నాశనం అయిపోవాలి, కానీ మమ్మల్ని కరుణించి క్షమించి ఈ స్థితిలో పెట్టినందుకు వందనాలు. దుర్మార్గంగా జీవిస్తూ మాకన్నా సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్న వారిని చూసి మత్సరపడకుండా, అసూయ చెందకుండా, బాధపడకుండా మా నీతిని నిలబెట్టుకుంటూ నీలో ఆనందిస్తే నీ ద్వారా నీ అందరి విశ్వాసముతో ఉజ్జీవింపబడే భాగ్యము మా అందరికి నువ్వు దయచేయమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, అనేకులు నిన్ను నమ్ముకుని వారి జీవితాలు మార్చుకుని రక్షింపబడే భాగ్యము దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనందరినీ కూడా ఆయనలో ఆనందింపజేయును గాక.